ఒరే నాన్నా! నానా ఎలా ఉన్నావు నాన్న? నాకేం నానా, నువ్వు ఇచ్చిన టీ ఎస్టేట్ చాలా బాగా రన్ అవుతుంది. నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నప్పుడు ఎక్కడో 3 రూపాయలు చెప్పిన 30 ఎకరాలు కొన్నావు చూడు, అది 30 కోట్లయింది నాన్న. ఆ డబ్బుతో 300 ఫ్లాట్లు కట్టి అద్దె వసూలు చేయలేక చచ్చిపోతున్నాను రా ఎద్దవా. కష్టాలు కడుపులో దాచుకుని కళ్ళతో మాట్లాడుతున్నావా నాన్న? నేను పుట్టి ఈ సొసైటీలో నీకు తండ్రి అనే హోదాను కల్పించాను. నువ్వు నాకేం ఇచ్చావు? ఒకే బద్దని 60 సార్లు నాకించావు. అది నా తప్పు కాదు నాన్న. నిన్ను 10th క్లాస్ దాకా చదివించాను. నువ్వే చదవలేనని మధ్యలో మానేసి బద్దన ఆక్కుంటూ కూర్చున్నావు. అదేదో MBBS వదిలేసినట్టు మాడతావేంటి? గవర్నమెంట్ కూడా వచ్చే నోట్లు వచ్చేసి ఇక్కడికి వచ్చావు. నీ అబ్బా థూ! అయినా 7 రూపాయల నోటు వచ్చేయటం ఏంట్రా? కొంచెం రొటీన్కి భిన్నంగా ఉంటుందని నాన్న. అయినా నన్ను ఎందుకన్నావురా? ప్రభుత్వం వాళ్ళు నిరోధ్ వాడండి నేను ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే నువ్వు నిరోధ్ వాడలేదేంట్రా? ఏం చేస్తాను నాన్న? కాలం కర్మం కలిసి రాకపోతే కండోము కూడా కన్నం పడుతుంది. సరే కంటే కన్నావు. ఆ కనేదేదో ఏ షారుఖ్ ఖానో ఏ అమీర్ ఖానో పర్సనాలిటీతో కనొచ్చు కదా. నేను సినిమాలు చూసే రోజుల్లో హీరోలందరూ నా వయసు వాళ్ళేనన్నా. రే 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 ఈ ఫేస్ చూసి ఓ దేవతలాంటి అమ్మాయి చీ అని వెళ్ళిపోయింది. బాధపడకనన్నా, మన వంశం పొజిషనే అట్లాంటిది. సరే నీ అబ్బా నీతో నా సోది ఎందుకని డబ్బులు ఎంతోనే చెప్పు. కొండలు తవ్వి రాళ్ళు బద్దలు కొట్టి ఒక్క 10 రూపాయలు సంపాదించాను నాన్న. 10 రూపాయలు కూడా సంపాదించలేని నీలాంటి కేడిగాలి స్టార్ హోటల్ ఫుడ్, ఇంతమంది పోలీసులు కాపలా రాళ్లతో కూడా చంపేయండి రాయిడ్ని. దొంగ నా కొడుకు 10 రూపాయలు ఇచ్చి ఉంగరం దొబ్బేశాడు. ఈడో తండ్రి. అన్నా అడుగో దాస్. సారీ చంపేశారు రైడు. ఇది హత్య కాదు, హత్య కానే కాదు, ఆత్మహత్య. నాకే సంబంధం లేదు. చూసుకుంటానే. క్షమించన్నా. ఎందుకు మనల్ని అపాయింట్ చేసుకుంటున్నారు? మిలిటరీకా తాపి పనికా? ఏమరా భయ్, ఎవరికి తెలుసు? పేరేంటి? దాసు. ఏ దాసు? కాళిదాసా, దేవదాసా, రీసెంట్లీ రామదాసా? ఎంటీ దాసు. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. ఈ పాసులు ఫెయిల్ ఇవన్నీ నీ పేరేంటి? తెలీదు. మీ అమ్మ పేరేంటి? తెలీదు. ఎందుకురా తీసుకొచ్చారు? నీ పేరేంటి? దాసు. ఎంతవరకు చదివావు? 10th ఫెయిల్. రాయ్ ఎవడు రాది? ఏంటనే ఈ పండేవాడు అనుకుంటున్నావా? ఎవడు కొట్టినా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి కింద పడిపోతాడు ఆడే పండుగాడు. సార్, సిటీలోనే ఒక పెద్ద లోఫర్ సార్. కొట్టడానికి వచ్చిన వాళ్ళని తెలియకుండా కొట్టే జిత్తుల మరి నక్క సార్. వీడు మాత్రం మనకు పనికిరాడు సార్. వీడే కావాలి, మిగతా వాళ్ళని పంపించాయి. ఇప్పుడు ఇండియన్ టైం 5:30. లండన్లో టైం ఎంత? మనం లండన్ వెళ్ళే టైము 12. కరెక్ట్. ఇదిగో ఈ పేపర్ మీద నీ పేరు రాయి. రాయి, ఇంగ్లీష్లో రాయి. Bastard. Anyway, spelling is correct. Pass. Oral test lo, written test lo pass. ఏంట్రా ఓరల్ టెస్ట్? ఏంట్రా రిటర్న్ టెస్ట్? ఏం చేయించాలనుకుంటున్నారా నా చేత? 10th చదవాలి. అది స్కూల్కి వెళ్ళి చదవాలి. 10th చదవాలా? స్కూల్కి వెళ్ళాలా? ఇదేమైనా భగవద్గీత ఏంట్రా? ఏ వయసులో పడితే ఆ వయసులో చదవడానికి మెట్లేంట్రా మీ అందరికి? రాయ్, బ్రెయిన్ హీట్ ఎక్కినట్టుంది, వీడిని నిద్రపుచ్చండి. అంటే ఇప్పుడు మీరందరూ కలిసి ఇక్కడ ఐ అని జోల పాట పాడతారేంట్రా? లేదు, టాబ్లెట్ వేస్తాం. నోట్లో కాదు. లేరా కొడకలే. ఓరు బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో.
హలో నమస్కారం బాసు అగ్గిపెట్టి ఉందా? అచ్చు నా అలాగే ఉన్నాడు. నా బాబు ఊరూరు తిరుగుతుంటాడు, ఎక్కడో కక్కుర్తి పడి ఉంటాడు ఎతవా. ఒరే దాసు నీదేనా ఫేసు? ఈ నీచ్ కమీనే కుత్తేగాళ్ళు మొత్తం షేపే మార్చేశారు. ఆ అందం ఏది, ఆ షైనింగ్ ఏది? ఇంకొక సెకండ్ కూడా ఉండకూడదు. రే దాసు జంప్. బాబు వచ్చేస్తాను రా బాబు. ఫస్ట్ స్టూడెంట్కి డిసిప్లిన్ కావాలి. అల్లరి చేయకుండా చెప్పింది విని స్కూల్ యూనిఫామ్ వేసుకో. నేను చెప్పేది వినపడుతోందా? నేను చెప్పేది వినపడుతోందా? నేను స్కూల్కి వెళ్ళను. అయినా ఈ వయసులో స్కూల్కి వెళ్తానంటే రాయ్ నిన్ను. స్టూడెంట్ని బెదిరించకూడదు, బుజ్జగించాలి. నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు, నిన్ను తీసుకెళ్ళడానికి స్కూల్ వ్యాన్ వస్తుంది. ఇలాగా చూసావుగా, వాడు లైవ్లోనే ఉన్నాడు. నిమ్స్కి తీసుకెళ్తే బతికిస్తామని చెప్పారు. హ్యాపీయే కదా సార్? నువ్వు స్కూల్కి వెళితే హ్యాపీయే. స్కూల్కి వెళ్ళకపోతే వాడిని చంపేసి కేసు నీ మీదకి వచ్చేలా చేస్తాం. 14 సంవత్సరాలు జైలు శిక్ష కావాలా, 1 సంవత్సరం స్కూల్ కావాలా? స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు. స్కూల్కి వెళ్ళి ఈజీగా ఎస్కేప్ అవుదాం అనుకుంటున్నావు కదా? అది ఇంకా కష్టం. అక్కడ నీకు కాపలాగా పులిని పెట్టాం. స్కూల్లో పులేండి సార్, ఎవరైనా తినేస్తే? పులి పులిని రమ్మంటే వీడియో చేయండి సార్. వీడే పులి. పులా గజ్జి కుక్కలా ఉన్నాడు. ముందు నా పవర్ ఏంటో నీకే తెలుస్తుంది. పులి సార్. నీ డ్యూటీ ఏంటో నీకు తెలుసుగా? తెలుసు సార్. 24 గంటలు కంటి మీద కునుకేయకుండా కాపులా కాయాలి సార్. దట్ ఈస్ మై డ్యూటీ సార్. డ్యూటీలో తేడా వస్తే పనిష్మెంట్ ఏంటో కూడా తెలుసు కదా? తెలుసు సార్. అందుకే నేను ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నాను సార్. పులి నన్ను ఎందుకు చదివిస్తున్నారో చెప్పవా? నో కామెంట్స్. తెలుగులో 7 చదివి తెలుసుకో. నన్ను చదివించి మీరే బాగుపడతారా? నా ఉసురు మీ అందరికీ తగలేస్తుంది. ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాగా నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. పదరా పద. వెళ్తావా లేదా? పో. స్టార్టింగ్ లో ఉన్న ఇంత ఇన్సల్టా? చచ్చినా నేను ఇక్కడ చదవను. వీడు చచ్చినా చదవ్వా? చదువుతాను. మన గేమ్ రూల్స్ తెలుసు కదా. గేట్ నుంచి ఎవరు ముందు లోపలికి వస్తారో వాళ్ళని తోసేయాలి. హెడ్ మాస్టర్ వస్తున్నా, నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఏపీ మోడల్ స్కూల్ అడ్రస్ చెప్తారా? వై నాట్? షూర్. స్ట్రైట్ గా రోడ్డు ఉన్నంత దూరం వెళ్ళి అక్కడి నుంచి రైట్కి తిరగాలి. అక్కడి నుంచి స్ట్రైట్ గా వచ్చి లెఫ్ట్ తిరగాలి. అదిగో ఏపీ మోడల్ స్కూల్ బోర్డు కనబడుతుంది. ఓ
వెరీ ఈజీ అడ్రస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఇదేంటి హెడ్ మాస్టర్ ని తోసేస్తాడనుకుంటే వెనక్కి పంపించేశాడు. ఈసారి ఎవరు వచ్చినా సరే నువ్వు తోసేయాల్సిందే. ఏం చేస్తున్నా ఇక్కడ? వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? గో టు క్లాస్, గో టు క్లాస్. ఏ స్టూపిడ్ ఫెలో. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. ఇదేంటి గాలి ఆగిపోయాడు? వాట్ ఏ మ్యాన్. నువ్వు సత్తిపండు ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? ఎవడ్రా సత్తిపండు? రే సత్తిపండు అలా మర్చిపోతేలారా? ఇద్దరు కలిసి వరంగల్ చదువుకున్నావు, మళ్ళీ ఇలా కలుస్తాను ఎప్పుడు అనుకోలేదు. అవును రే, నేను ఇఫామ్ ఎదురా. యూనిఫామ్ ఉండాల్సింది నాకు కాదు, స్టూడెంట్ కి. ఐఎమ్ మ్యాథ్స్ మాస్టర్ ఎంఏ ఎంఈడి సత్య సత్య సత్య. అదే చెత్త చింతపండు స్మెల్. నువ్వు నా సత్తిపండునే. సత్తిపండు సత్తిపండు ఎవరా సత్తిపండు? హూ ఆర్ యు? ఐ 10th క్లాస్ స్టూడెంట్, ఐ రీడింగ్ కమింగ్ హియర్. ఇంత చిన్న వయసులోనా ఎవరైనా చదువుకొని పైకి వస్తారు? నువ్వేంట్రా పెద్ద ఇంత చదువుతున్నావు? సచినోడా? యూ స్టూపిడ్ డాన్సర్స్, ఇడియట్స్, కాంపిటీషన్. ఇంగ్లీష్ లో ఏంటో తిట్టాలనుకుంటావు, ఒక్క ముక్కరే చదవవు నీకు. రే చింతపండు, నీ గ్యారీలో మామిడికాయ అంత మచ్చ చూస్తే తెలిసిపోతురా నువ్వు సత్తిపండువో సత్యావో అని. అది చూస్తే గానీ నేను వదిలిపెట్టాను రా. రే ఇక్కడ చేరాడు నా ప్రాణానికి. అంకుల్ వెనకొచ్చి కూర్చోండి, ఏమీ కనిపించట్లేదు. ఒరే బండా జరగరా, జరుగు. అంకుల్ ఆంటీ షూ. మాయా బతుకే మాయా, వేదాలలో సారమెంతేనయా, ఈ వింతేనయా. వాడిని పైకి లేపు. క్లాస్ రూమ్లో స్టూడెంట్ నిద్రపోకూడదు. ఇంకా క్లాస్ లోనే కాదురా బాబోయ్, జీవితంలో కూడా ఇంకెప్పుడు నిద్రపోను. వదిలేండి రా బాబు, వదిలేండి రే. వెరీ గుడ్ పులి, థ్యాంక్ యూ సార్. బాగా కాపలా కాస్తున్నావు. ఆ పుల్లలేంటి? వాడు నిద్రపోతున్న విషయం మీకు చెప్పాలంటే నేను నిద్రపోకూడదు కదా సార్, అందుకే ఈ పుల్లలు. వెరీ గుడ్.